ఏమంటారు ఓ ఏం చేతురా ఎదురుగా కనబడుతుంది లేకుంటే స్తంభం ఎక్కువ నా దేశం మీద అడిగితే ఒళ్ళంతమంటా నువ్వు మాట్లాడదురా నా పారగండాల పుట్టింది నీ ప్రాణమే పోతుంది కదా ఏం చేతు వస్తుంది ఏమి బ్రహ్మదేవా ఇష్టదేవా అన్నయ్య బతకజాల బతకజాల పోయి బ్రహ్మదేవా ముక్కు పరిసనే కానీ ఎట్లా మొక్కుది పోరెడ్డి సల్లకుండా ఎక్కువ ఆయన ఇక్కడ ఎక్కువ అయిందా తప్పిన కన్న బిడ్డ
ఉన్నది ఉన్నట్టు చెప్తారట దగ్గరికి వచ్చింది ఏం లేనట్టు చెప్తారట వచ్చింది భీమనా దండం పెట్టు ఆగో. దండం పెట్టు దండం పెడితే తక్కువ అవుతుందా లేకుండా పర్ణాలు నేను ఎట్లా మొక్కుదును ఆ పోటీకి ఎట్లా మొక్కు అమ్మో! అంటే వదిలిన పూర్ణానికి పూరానికి నీకు మొత్తం అదైతుంది శివచ్చలేదు తల్లి ఒడిలో తప్పంత పిల్లలకి ఇన్ని మహిమలు ఉన్నాయా మరి నీ తోట శకుడు అవుతుందా మన బిడ్డనే కదా నీ బిడ్డ ఎక్కడ తీసుకురా ఇష్ట బ్రహ్మాదులే కనుక మరి ముగ్గురు త్రిమూర్తి ఇష్ట బ్రహ్మాదులకు అటువంటి కనుక ఇద్దరు అన్నదమ్ములైనా గురుకుల మల్లమ్మ జాడలు వెళ్ళిపోతామన్నారయ్యో గురుకుల మల్లమ్మ జాడలు వెళ్ళిపోతామన్నారా పోతుండగా అమ్మవారు కలియమాత కన్నులు చూసింది అగ్నిగుండంలో ఉన్న అమ్మవారు లెక్క రాసినోడికి ఎప్పుడు ధర్మదాసినోడికి ఎప్పుడు ఎరగ మోచి ఎరగ చెప్తుందో ఆయన శంకరాన్ని చేయ బట్టికి ఎరని వెరకల సారి వేస కట్ట వంచరా నాయనో నువ్వు చేయ బట్టికి వెరకల సారి వేస కడుతున్నారా తండ్రి అమ్మవారిలో సమపర్పున మందిరాల బ్రహ్మణ వదిలి 25 ఏళ్ళ బాలిక వరిగింది మానడిక వల్ల పుట్టి అల్లుకున్నది అన్నిడిక వల్ల పుట్టి అల్లుకున్నది కుజడిక వల్ల పుట్టి కుదుర్చుకున్నది అమ్మవారు మక్కల పుట్టిన మై శరీర బండారు చేత పట్టిన గుట్టుగా మన శివలింగాన్ని పెట్టింది లెక్క రాసినుంటే గుర్తు ధర్మదాసినుంటే గుర్తు అమ్మవారు అటువంటి కనుకనే ఆ యొక్క మన యొక్కలే మాత ఆ తాటికమ్మల పుట్టి తగినట్టు అల్లుకొని నీ గర్భంలో పెట్ట తల్లి సచ్చిని కర్మలో పుడుతుంది తల్లి స్వామి సచ్చిని కర్మలో పుడుతుంది తల్లి ఏమేది మా అన్న శంకరుడు కైలాసమందు కైలాసపతి శిఖరం కైలాసపతి మా యొక్క నా అన్న శంకరుడు మరి ఎక్కడికి వెళ్ళి చెడుకో శీతాలం ఆదమ భూతం ఎక్కడికి వెళ్ళి వచ్చిందో మా ప్రాణం అయ్యేటట్టున్నది నువ్వు వెనక చెప్పి ఎవరికెవరైనా చెప్పినట్టుంటే బాగుంటుంది తల్లి వచ్చింది
ఏమి ఆ, ఏమిరా అయ్యా ఎక్కడికి వెళ్ళి వస్తుంది యాడికి వెళ్ళి వస్తుంది ఇతనే రానమి అన్న మన వేసాము వాన సరకాసు వాసేను ఊసేను అన్న సరపతి గుండె రమ్మరావే గురుకు రమ్మరావే యామరమ్మరావే పెద్దరుకు రమ్మరావే తొంగి సూపరమ్మరావే గుండెరమ్మ గురుకురమ్మ యామరమ్మ పెద్దరుకురమ్మ తొంగి సూపరమ్మ నీకు దండమ్మ పొలపించును కూర వెళ్ళుకోను పేరును కూర పేదములు అనుకుని నేను కూర బదులు కరిగండం కర్మకాశాల బాయి గడ్డ నిధులబడి బయలు రౌతే సిద్ధి నీళ్లు నరికి చంపిపరాబురన్న చెప్తాను లేదు లేదని చెప్తారు రాబురన్న కరెక్ట్ చెప్పాలా తల్లి నల్లగోల్ 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 గుడుగుడు. నల్లగోల్ నల్లగోల్ నల్లడి పరిగి తెల్లంగోల్ 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 బుర్రన్న ఏంటిది అది తెల్లగోల్ సరిపరికి తెలుసు తెల్లగోల్ సరి ఏమిరా బుర్రన్న ఏమిరా అయ్యా ఆ 10 పిల్లలు ఎక్కడ పోయిపోయాయో రాత్రి అనుకో తిండి కదను రాజులో అమ్ముకో తింటే ఒక పుల్పాడు వచ్చిన సగమే ఉంది ఇంకా సగం అదే ఉంది. ఎనగవేన ముంగడ కోరమ కర్మగండం కర్మకాశాల బాయి గడ్డ నిధులబడి బాయిలు రౌతే సిద్ధి ఎండు లెక్కించి చెప్తాను బుర్రన్న ఏమిరా అయ్యా అమ్మా రాణి ముందు చెప్తా అందరికి చెప్తా చెప్పు అందరూ పడుతున్నారు ఆడపిల్లలు ఎట్లా వేస్తారు చెప్తాను. చెప్తాను కూడా లేవాలి ఏమి అమ్మాయి ఇక లేవలే అమ్మ మరి తెల్లారబోతుంది కారపోతుంది శిఖరం తెల్లారబోతుంది శివరంగ చెట్లు మొదలై లేవాలి 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 శివరంగ పండుకున్న శివరంగ పడకుండా చూడు లేవాలి కప్పు ఉత్సవం లేచి వచ్చి వెనకాల సాలిలో ఈడెక్కడికేమో పాపాలు చేసినట్టుంది కదా ఏమో తల్లి మంచోడు ఆయన మంచోడు ఎవరికంటే వెళ్ళి ఇంటి రాజలింగడు కొడుకంటే వెళ్ళి పుట్టి రాజలింగడు నిజమే 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 ఏమి అమ్మా ఎవరు రాబోరన్నా మా అన్న మీ అన్ననా అవునా. తోడబుట్టుడు పెద్దోడా పెద్దోడు నీ ముగ్గురం పోయినా లేక ముగ్గురము అన్న మాట తప్పినట్టుంది కదా రాబోరన్నా నిజమే తల్లి నిజమేనా నిజమే నిజమంటే నిజమను అబద్ధమంటే అబద్ధమను అందరాంటి వెళ్ళే పుడతారు నీకు ఓ స్వామి నిజమే అమ్మా నిజమే నిజమే తల్లి నిజమేనా ఆ. కానీ ఓహో సంగమయ్యా ఎటువంటి నువ్వు ఏ జన్మలు ఏ పాపం చేసావో ఏ పుణ్యాన్ని కలిగినాయో ఏ పాపం చేసామని చెప్పి అమ్మవారు గోరంత మాటలు తీసి బండారు పట్టింది దిగ దిగ ఏ విధంగా మంత్రించినది ఏ కుక్క మంత్రి ఏడు తప్పకుండా శంకరుల మీద కొట్టినది పరమేశ్వర స్వామి అటువంటి నా యొక్క పరమేశ్వర వస్తున్నాయి కదా చాయ్ ఏమిరా చాయ్ సాక్షి వచ్చినది ఒక్కరికి సావచ్చింది